నమస్తే అండి. నా పేరు డాక్టర్ పి కృష్ణవేణి. సీనియర్ మెడికల్ ఆఫీసర్గా ఆచంట లక్ష్మీపతి ఆయుర్వేదిక్ హాస్పిటల్ నందు 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. అంతకుముందు నేను రూరల్లో 20 ఇయర్స్ వర్క్ చేశాను మెడికల్ ఆఫీసర్గా. ఆయుర్వేదం గురించి అందరికీ తెలుసు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటిది ఆయుర్వేదం. అందరూ అప్పుడు ఎక్కువ ఆదరించేవాళ్ళు. మధ్యలో కొంతకాలం వేరు కారణాల వల్ల ఆయుర్వేదానికి ఆదరణ తగ్గింది. కానీ కోవిడ్ తర్వాత మళ్ళీ చాలా ఆదరణ ఆయుర్వేదానికి వచ్చింది. మా ఆయుర్వేద హాస్పిటల్ నందు ఏమేమి ట్రీట్మెంట్స్ జరుగుతాయి అనేది ఈ ఆయా విభాగాలందు పనిచేసే స్పెషాలిటీ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు. ఇప్పుడు మెడిసిన్స్ దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు ఆయుర్వేదం అని అంటే కషాయాలు, పౌడర్స్ అన్నీ ఉండేవి. కానీ మా కమిషనర్ సార్ వచ్చిన తర్వాత మాకు ఈ మెడిసిన్ మోడిఫై చేసి అలోపతి మెడిసిన్ లాగానే ట్యాబ్లెట్ ఫామ్గా, ఇలా పౌడర్స్ బదులు ట్యాబ్లెట్ ఫామ్గా మాకు కంపెనీల నుంచి తెప్పించారు. అలాగే ఈ సిరప్స్ కూడా అన్నీ వచ్చాయండి. కాబట్టి వేసుకోవడానికి కూడా ప్రజలకి ఈజీగా ఉంటుంది. ఈ మెడిసిన్ వచ్చిన తర్వాత చాలా అంటే ఎక్కువగా మెడిసిన్ మాకు కమిషనర్ సార్ వల్ల 4 కంపెనీలకి ఇచ్చి మాకు చాలా ఎక్కువ తెప్పించారు. అంతకుముందు మెడిసిన్ లేక పేషెంట్లు వస్తే 1-2 బయటికి రాయాల్సిన పరిస్థితి ఉండేది. అవి కూడా కొనుక్కోలేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఈ హాస్పిటల్ నందు లేదు. ఒక్కొక్కరికి కావలసినంత మెడిసిన్ ప్రతి వ్యాధికి కూడా వాళ్ళు దేంతో అయితే బాధపడుతున్నారో వాటన్నిటికీ కూడా మెడిసిన్ మా దగ్గర పూర్తిగా అవైలబుల్గా ఉన్నది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అలాగే ఓపీ కూడా డైలీ 300 అబోవ్ వస్తున్నారు మాకు. ఈ మెడిసిన్ కూడా మళ్ళీ ఫీడ్బ్యాక్ కూడా పేషెంట్స్ బాగానే మెడిసిన్ మళ్ళీ రిపీటెడ్గా కేసెస్ మళ్ళీ వస్తూ ఉన్నాయంటే మెడిసిన్ వాడి దాని రిజల్ట్ కూడా మాకు చెప్తున్నారండి. ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడటం వల్ల వేడి చేస్తుందని కానీ, కిడ్నీలు పాడైపోతాయని కానీ ఇలాంటి అపోహలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. కానీ అలాంటివి అపోహలే కానీ వాస్తవాలు కాదు. గవర్నమెంటు అంతా స్టాండర్డ్ తోటి చేసి ప్రజలకు అందిస్తున్నది. ఇవి వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఖచ్చితంగా చెప్తున్నాము. ఖచ్చితంగా క్రానిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటికి రెగ్యులర్గా ఎంతకాలమైనా వాడుకోవచ్చు. అందులో భయపడాల్సిన పని ఎట్లాంటిది లేదు. ఎటువంటి అనుమానాలు లేకుండా ఇది పూర్తిగా వాడుకోవచ్చండి ఆయుర్వేదిక్ మెడిసిన్. హాస్పిటల్ మార్నింగ్ 8 నుంచి 2 వరకు ఉంటుందండి. 8 to 2 ఒక షిఫ్ట్ పనిచేస్తుంది. మళ్ళీ 2 to 8 ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు. తర్వాత నైట్ 8 to మార్నింగ్ 8 వరకు ఒక షిఫ్ట్ ఉంటారు. ఇన్ పేషెంట్స్ ఉంటారు హాస్పిటల్లో, నైట్ వాచ్మెన్, మధ్యాహ్నం కాంపౌండరు, సిస్టర్సు అందరూ 24/7 అవైలబుల్గా ఉంటారండి. ఇక్కడ స్టాఫ్ అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది, ఒకవేళ ఎమర్జెన్సీ కేసులు ఏమైనా అంటే ఇన్ పేషెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆన్ కాల్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ వస్తారు. ఏ టైంలోనైనా సరే ఫోన్ చేయగానే వచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం అవసరం ఉంది ఏంటనేది చూసి వాళ్ళకి వైద్యం అందిస్తారు. ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే రిఫర్ చేస్తారండి. ఎమర్జెన్సీ అయితే ఓకే. మెడిసిన్ హాస్పిటల్లో ఉన్న ఇన్ పేషెంట్స్కి ఫుడ్ మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వచ్చే ఫుడ్డే ఇక్కడికి కూడా ఇస్తారండి. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెగ్యులర్గా ఎగ్గు, అరటిపండు ఒకటి ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం భోజనంలో ఒక కూర, పప్పు, మజ్జిగ, సాంబారు ఇలాంటివి ఉంటాయి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ నుంచినే సప్లై చేస్తారండి. అక్కడ వాళ్ళే ఇక్కడ కూడా పేషెంట్స్కి సప్లై చేస్తారు. ఇన్ పేషెంట్స్కి ఎట్లాంటి ఛార్జెస్ ఏమీ ఉండదండి. ఇక్కడ పూర్తిగా ఉచితం. భోజనం కానీ, మెడిసిన్ కానీ, సర్వీస్ కానీ ప్రతిదీ కూడా ఇక్కడ ఎవ్వరు ₹1 కూడా ఛార్జ్ చేయరు. ఈవెన్ క్లాస్ 4 కానీ ఎవ్వరు కూడా ఛార్జ్ చేయరు. అంతా పూర్తిగా ఉచితం.